జగిత్యాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నారని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. అయితే తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని, కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థుల గెలుపు కోసం మాత్రమే ఎన్నికల ప్రచారం చేస్తున్నారని, జగిత్యాల అభివృద్ధియే ముఖ్యమన్నారు. జగిత్యాలలో ఎన్నికలు చిత్రంగా మారాయని, ఎవరు ఏ పార్టీ అనేది తెలియని పరిస్థితి ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ దక్కని అనుచరుల తరఫున ప్రచారంలో పాల్గొన్నారు. ఒక్కరు కారు మనిషిని అని స్పీకర్కు చెప్పి పార్టీ కార్యకర్తల టికెట్లు ఎత్తుకెళ్లారని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ను ఉద్దేశించి మాట్లాడారు. అభివృద్ధి అంటే పక్కవాడి నోటికాడ ముద్దను లాక్కోవడమేనా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో దొంగలు పడ్డారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ గారు లెటర్ రాసిండ్రు అని చెప్పి ఈ లెటర్ 2012-24 ఆ సందర్భంలో అంటే దాదాపు ఏడాది అర్థం కింద ఉత్తరం రాసింది. ఏడాది అర్థం కింద ఉత్తరం రాస్తే వచ్చింది ఏమైనా ఉందా? ఏమీ జరిగింది లేదు. కాబట్టి నిన్న ముఖ్యమంత్రి గారు నేను అడిగినా, ముఖ్యమంత్రి గారే మున్సిపల్ శాఖ మంత్రి కాబట్టి నాయకుడు, సభా నాయకుడు కాబట్టి తప్పకుండా ఇవన్నీ అయితే అని చెప్పి నేను కూడా విశ్వసిస్తా ఉన్నా. మరి ఎంతకు సంజయ్ కుమార్ ఏదో పార్టీ మారిండు, ఇంకేదేదో రకరకాలుగా చెప్తున్నారు. నేను మొదటి నుంచి చెప్తున్నా నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను, ఇప్పుడు కూడా ప్రభుత్వంతో కలిసి పనిచేసే వాళ్ళని ఎన్నుకోమంటున్నాను. వాస్తవంగా ఈ ఎన్నికలు చూస్తే కొంత చిత్రం అనిపిస్తుంది. ఇప్పుడు ఏమైపోయిందంటే ఎవడే పార్టీ తెలుస్తలేదు. ఓ ఆయన అంటాడు బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తే. మరి నిజంగా నేను కారు మనిషి అయితే మా కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చిచ్చు పెడుతున్నావు అని చెప్పి అంటున్నాను. నేను నాకు ఇది కొత్త నినాదం కనబడుతుంది. అభివృద్ధి అభివృద్ధి అంటే నాకు తెలియదు అన్న. అభివృద్ధి అంటే పక్కింటోడికి అన్నం ఇస్తాడు అనవా? నీ సంవత్సరాలు నువ్వు చక్కగా చేసుకో అంటే వచ్చి నా సంవత్సరాలు చిచ్చది పెడుతున్నావు. నేను 40 ఏళ్ళకనే కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఒక చెట్టు నీడని ఏదైతున్నదో నేను ప్రజాసేవకు అంకితమైన అవ్వా. రాజశేఖర్ ఏదైతుందో పాపం కాంగ్రెస్ పార్టీ చెప్పని నేను అనుకుంటే అది కూడా అల్లే సాగరట వాడు కారు గుర్తుతో గెలిచేపాటికి వచ్చి చేయి గుర్తిస్తారవ్వా. గద్ద తనకపోయినా తిన్నగారు బుక్కలు ఎత్తుకపోయినా అంటున్నా.